అందరికీ నమస్తే అండి. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఒక యూజ్‌ఫుల్ వీడియోతో అయితే మీ అందరి ముందుకొచ్చేసాను. మనకి శ్రావణ మాసం రాబోతుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజుల మాలైతే మన చేతులతో తయారు చేసి అమ్మవారికి అలంకరించి పూజ చేసుకున్నామంటే ఆ అమ్మవారి కృప మన మీద ఎప్పుడూ ఉంటుంది. మనకు కూడా ఎంతో సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది. బయట కొనుక్కొచ్చి వేసే మాల కంటే మనం ఇంట్లో సొంతగా మన చేతులతో తయారు చేసి ఆ మాల అమ్మవారికి అలంకరించేసి పూజ చేసుకున్నామంటే మన మనసుకు చాలా తృప్తిగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షనే వేరు. చాలా చూడటానికే చాలా బాగుంటుందన్నమాట. చాలా ఈజీగా గాజుల మాలనైతే తయారు చేసుకోవచ్చండి. అస్సలు కష్టపడాల్సిన అవసరం లేదు. ఖర్చు కూడా అసలు ఎక్కువేం కాదండి. మనకి ఇంట్లో ఇప్పుడు గాజులు కొత్తవుంటాయి కదా! అవైనా వాడుకోవచ్చు. లేదంటే కొత్త గాజులు అమ్మవారి కోసమైనా కొత్త గాజులైతే తీసుకొచ్చుకోవచ్చు. మన ఇంట్లో ఉండే ఫోటో సైజుని బట్టి మనమైతే గాజులను రెడీ చేసుకోవాలి. నేనైతే పచ్చ గాజులు, ఎర్ర గాజులదైతే మీతోటి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాననమాట. కలర్స్ బాగా కనిపిస్తాయి అనేసి. ఈ మాలకు కావాల్సిందల్లా మనకి వూలు దొరుకుతుంది కదండీ! ఆ వూలు లేదంటే ఏదైనా గట్టిగా ఉండే దారము ఏదైనా సరే ఒకటి తీసుకోండి. వూలైతే కొంచెం జారిపోతూ ఉంటుంది కాబట్టి 2 పేటలు 2 పోగులుగా చేసైతే వాడుకోవాలి. చూపిస్తున్నాను కదా! క స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చాలా ఈజీ అండి. చాలా సింపుల్‌గా అమ్మవారికైతే గాజుల మాల మన స్వహస్తాలతో తయారు చేసుకొని అమ్మవారినైతే అలంకరించుకొని శ్రావణ మాసం మొత్తం నిండుగా పూజ చేసుకుందాము. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట గాజుల మాల. చూస్తున్నారు కదా! ముందు 2 పోగుల దారాన్ని తీసుకొని ఒక గాజుకైతే ముడులు వేసేయండి. ముందు 2 ముడులు గట్టిగా. ఆ గాజుని మన ఫింగర్సు బొటన వేలు మనకల్లు ఉండేలాగా 4 ఫింగర్సు అటు సైడ్ బయట సైడ్ ఉండేలాగైతే మనం పట్టుకోవాలనమాట గాజుల్ని. మన బొటన వేలుతోటి ఆ బ్యాంగిల్‌ని వెనక్కి జరుపుకుంటూ మన సైడ్ నుంచి ఒక బ్యాంగిల్ పెట్టుకుంటూ ఇలా 2 చుట్లయితే గాజుకి చుట్టాలండి. ఒక చుట్టు చుట్టిన తర్వాత గాజునైతే అడ్జస్ట్ చేసుకోవాలి. వేలుతో పట్టుకోవాలనమాట గట్టిగా. జారిపోకుండా మధ్యలో గ్యాప్ రాకుండా అలా గాజుని గనక మనం అడ్జస్ట్ చేసామంటే గాజుల మాల అస్సలు సాగదండి. ఊలు దారమైనా కానీ, సిల్క్ దారమైనా కానీ అస్సలు మనకి పోగనేది పోదు, సాగదు. దారం కూడా బయటికి కనిపించకుండా నీట్‌గా వస్తదండి గాజుల మాలైతే. చాలా అంటే చాలా సింపుల్ అండి. వీటికి ముడులు వేయాల్సిన అవసరం, పీట ముడులు వేయాల్సిన అవసరం ప్రతి గాజుకి ఏం అవసరం లేదు. దాన్ని గాజు లోపల నుంచి అలా 2 చుట్లు చుట్టేయటమే. ఆ గాజుల్ని మనం స్ట్రాంగ్‌గా ఏలుతో పట్టుకోవాలన్నమాట జారిపోకుండా. చూస్తున్నారు కదా! మీకు అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చూడండి. మన 4 ఫింగర్స్‌లో మధ్యలో నుంచి ఫింగర్స్ కల్లేమో గాజులు పోనివ్వాలి. మన బొటన వేలుతో అయితే గాజుని పట్టుకొని మనం పట్టుకున్న ఊలు దారాన్ని గాజులో నుంచి బయటికి తీయాలన్నమాట. అలా 2 సార్లు వేసామంటే ఆ ముడి స్ట్రాంగ్‌గా ఉండిద్దండి. గాజులు జారిపోకుండా నీట్‌గా ఉంటాయన్నమాట. అమ్మవారికి అలంకరించినా కానీ చాలా చాలా నీట్‌గా ఉండిద్ది. నేను మీ అందరికీ అర్థం అవ్వటం కోసం కొన్ని గాజులతోనే చేస్తాననమాట. ఎక్కువ గాజులు చేసి గజిబిజిగా వీడియోలో అర్థం కాదేమోనని కొన్ని గాజులతో మాత్రమే మీకైతే ఈ గాజుల మాల తయారు చేసి చూపిస్తున్నాను. నిదానంగా చూసి మనకింకా శ్రావణ మాసం రావటానికి టైం ఉంది కాబట్టి నిదానంగా 2, 3 సార్లు ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేశారంటే మీకు అర్థమైపోయిద్దనమాట. ఆ ఊలు మళ్ళా ఈజీగా వచ్చేసిద్దండి గాజుల నుంచి. మళ్ళా తీసుకొని మళ్ళా అలాగా ట్రై చేస్తా ఉన్నామంటే 2, 3 సార్లకి మనం గట్టిగా దండైతే ప్రిపేర్ చేసుకోగలుగుతాము. ఫస్ట్ సారి కొంచెం జారిపోతూ ఉంటది. ఊలు దారం జారిపోవటం, గాజుల్లో నుంచి దారం కొంచెం లూజ్ అవ్వటం అలా జరుగుతూ ఉంటదనమాట. మళ్ళీ తీసేసి మళ్ళీ గాజుల మాల చేసుకోండి. 2 సార్లు ట్రై చేశారంటే మాత్రం ఈజీగా ఎమ్మటనే వచ్చేసిద్దనమాట. మన ఇంట్లో ఉండే దేవుడి పటాల సైజుని బట్టి అయితే మనం గాజులు తెచ్చుకొని మన స్వహస్తాలతో చేసి శ్రావణ మాసంలో అమ్మవారిని అలంకరించుకుందాము. చాలా బాగుండిద్దండి. అమ్మవారికి గాజుల మాల అంటే చాలా ఇష్టము. గాజుల మాల కూడా అమ్మవారికి వేస్తే చాలా బాగుండిద్ది. మన ఇంట్లో పూలు ఎక్కువ లేకపోయినా కానీ, మనకు పూలు ఎక్కువ దొరకకపోయినా కానీ అమ్మవారికి ఒక గాజుల మాల వేసేసి 2 పూలు పెట్టామంటే
అసలు అమ్మవారి పటాలకి లుక్కే మారిపోయిద్దండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. గాజుల మాల తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ. చూస్తున్నారు కదా, మీకు అర్థమయ్యే ఉండిద్ది అనుకుంటున్నాను. చాలా బాగా నీట్‌గా వచ్చేసిద్దండి గాజుల మాలైతే. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెద్ద పటాలనుకోండి, కొంచెం మాల ఎక్కువ పెద్దది కట్టాల్సి వచ్చిద్ది కాబట్టి కొంచెం పట్టుకునేలాగా చూసుకోండి. ఎందుకంటే గాజులు బరువు ఎక్కుతూ జారిపోతూ ఉంటాయి. మీ పటాలను బట్టి మీరైతే ఇలా గాజుల మాల తయారు చేసుకోవచ్చు. చిట్టి గాజులతో చేసుకోవచ్చు. మనకి చిన్న పిల్లల గాజులు దొరుకుతాయి కదండీ! మీడియం సైజ్ గాజులు. ఆ గాజులతో చేసుకోవచ్చు. మన ఇష్టం అండి. ఈ మాలలోనే ఎన్నో రకాలుగా అయితే చేసుకోవచ్చు. ఒక 5 గాజులు ఒక రకము, 5 గాజులు ఒక రకం. రకం అంటే కలర్స్ అనమాట నేను చెప్పేది. 5 గాజులు ఒక కలర్ వేసి మార్చుకుంటూ ఇలా మాల గనక రెడీ చేసామంటే అసలు అమ్మవారికి ఎంత బావుండిద్దోనండి. చాలా అంటే చాలా బావుండిద్ది. ఇంకా లాస్ట్‌లో అయితే అలాగే 2 ముళ్ళు వేసేసి అదే దారంతో గట్టిగా 2 సార్లు ముడి వేసేసామంటే అస్సలు జారదండి. చూస్తున్నారు కదా! నేనైతే సింపుల్‌గా మీ అందరికీ అర్థమవటం కోసం మాత్రమే చిన్నది రెడీ చేసి చూపిస్తున్నాననమాట. తప్పకుండా ఈ శ్రావణ మాసంలో మన చేతులతో మనమే స్వహస్తాలతో తయారు చేసి అమ్మవారికైతే గాజుల మాలతో అలంకరించుకుందాము. ఈ వీడియో గనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీకు పసుపు కొమ్ముల మాల కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. కావాలనుకున్న వాళ్ళు నాతో తప్పకుండా కామెంట్స్‌లో అడగండి. చాలా డీటెయిల్డ్‌గా, నిదానంగా అయితే మీ అందరికీ పసుపు కొమ్ముల మాల కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.